శ్రీదేవి కేవలం గ్లామర్ డాల్ కాదు. 1980లలో శ్రీదేవి గారు ఒకేసారి చాలా సినిమాలు చేసేవారు. ఒకే నెలలో దాదాపు 30 పాటల సీక్వెన్స్ షూట్ చేశారు. అంత బిజీగా పనిచేస్తుంటే సినిమాలు, పాత్రలు అయోమయం అయ్యేవి. అప్పుడు ఆమె ఒక చమత్కారమైన ట్రిక్ వాడేవారు. హీరో విగ్ చూసి ఇది ఈ సినిమా, అది ఆ సినిమా అని గుర్తుపట్టేవారు. ఇది కేవలం గుర్తుంచుకోవడం కాదు, ఆమె ఎంత ఇంటెలిజెంట్గా ఆలోచించేవారో చెప్పే ఉదాహరణ ఇది. ఆ రోజుల్లో శ్రీదేవి గారు ఒకేసారి కృష్ణ, రజనీకాంత్లతో అనేక చాలా సినిమాలకు సంబంధించిన పాటలలో యాక్ట్ చేయాల్సి వచ్చింది. వీరు ముగ్గురు ఎంత స్పీడో ఎన్ని సినిమాలు చేసేవారో తెలిసిందే కదా. ఆ రోజుల్లో శ్రీదేవి గారు కేవలం కృష్ణ, రజనీకాంత్తోనే కాదు, కమల్ హాసన్, ఎన్టీఆర్, శోభన్ బాబు, ఏఎన్నార్, కృష్ణన్ రాజు వంటి అగ్రహీరోలతో కూడా ఒకే సమయంలో చాలా సినిమాలు చేసేవారు. ఒకే సమయంలో సుమారు 15-20 సినిమాలు షూటింగ్లో ఉండేవి. ఆమె చెప్పిన ఆ బిజీ సందర్భంలో కృష్ణ, రజనీకాంత్ సినిమాలు ఎక్కువగా ఉండేవి. కానీ మొత్తంగా ఆమె అత్యధికంగా నటించిన స్టార్ హీరోలు కృష్ణ మరియు కమల్ హాసన్. టాలీవుడ్లో అత్యధిక సినిమాలు కృష్ణగారితోనే. టాలీవుడ్లో శ్రీదేవి గారు అత్యధికంగా కృష్ణగారితో 31 సినిమాల్లో యాక్ట్ చేశారు. కృష్ణ, శ్రీదేవి జంటకు మంచి గ్లామర్ పేర్ అని పేరు వచ్చింది. వారిద్దరూ నటించిన సినిమాలు, పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. శ్రీదేవి కేవలం గ్లామర్ హీరోయిన్ కాదు, ఆమె కేవలం గ్లామర్ డాల్ మాత్రమే కాదు. కుటుంబ సన్నివేశాలు, భారమైన ఎమోషనల్ సీన్స్, విప్లవకారుల పాత్రలు, పేదింటి కష్టాలు అనుభవించే మనిషి, పోలీస్ ఆఫీసర్, విలన్ పాత్రలు కూడా చేశారు. ఆమె చేయని పాత్ర అంటూ లేదు. అన్ని రకాల పాత్రల్లోనూ మెప్పించారు. శ్రీదేవి కేవలం గ్లామర్ హీరోయిన్ కాదు, తెలివైన, ఇంటెలిజెంట్ హీరోయిన్. షూటింగ్లో బిజీగా ఉన్నప్పుడు కూడా ఏ హీరో ఏ విగ్ పెట్టుకున్నాడో చూసి సినిమా గుర్తుపట్టడం, ఆమె ఎంత తెలివిగా ఆలోచించేవారో ఇంతటితో అర్థం చేసుకోవచ్చు. మీ అభిప్రాయం చెప్పండి. మీకు నచ్చిన కృష్ణ, శ్రీదేవి పాట ఏది? కృష్ణ, శ్రీదేవి జంటగా నటించిన ఏ సినిమా మీకు ఇష్టం? కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోలు కావాలంటే జనం విజయం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.